ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం హన్మకొండ డివిజన్ తెలంగాణ పోస్టల్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో పరకాల గ్రామీణ తపాలా ఉద్యోగుల నిరవధిక సమ్మె గ్రామీణ తపాలా ఉద్యోగులు చేయాలి అని పరకాల పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ముందు నిరసన తెలుపుతున్న గ్రామీణ ప్రాంతాల పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు. కనీస మెడికల్ సౌకర్యం, పెన్షన్, గ్రాట్యుటీ లీవ్, ఎన్కేస్మాట్ గ్రూప్ ఇన్సూరెన్స్ మొదలగు కనీస సౌకర్యాలను వర్తింపజేయకపోవడం శోచనీయమన్నారు. గ్రామీణ తపాలా ఉద్యోగులకు 8 గంటల పని గుర్తించి సివిల్ సర్వెంట్ హోదా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఒక న్యాయం, గ్రామీణ ప్రాంతాల ఉద్యోగులకు మరొక న్యాయం అనే విధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలను గ్రామీణ తపాలా ఉద్యోగులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని, తపాలా శాఖను డిమాండ్ చేస్తూ ఇవాళ ఉద్యమించడం జరుగుతున్నది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత విలువైన సేవలు అందిస్తున్నటువంటి గ్రామీణ తపాలా ఉద్యోగులకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన ఈ రోజు వరకు కూడా మినిమం వేజెస్ లేవు, మినిమం సౌకర్యాలు లేవు. మేము గత 5 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేసినా కూడా 7th పే కమిటీ తర్వాత మాకు 5 సార్లు అమలు చేస్తామని హామీ ఇచ్చి ఈ రోజు వరకు కూడా హామీ చేయనందుకు నిరసనగా విసిగి వేసారి నిరవధిక సమ్మెకు ఇలా పూనుకోవడం జరిగింది. మేము అడుగుతున్నది కేవలం మా జీతపత్యాల కొరకు వేసినటువంటి కమలేష్ చంద్ర యొక్క కమిటీ సిఫార్సులు చేసినటువంటి యొక్క సిఫార్సులను మాత్రమే మేము అడుగుతున్నాం. ఈ గ్రామీణ తపాలా ఉద్యోగులకి ఈ రోజు వరకు కూడా మెడికల్ సౌకర్యం లేదు, ఇంక్రిమెంట్లు లేవు, సీనియారిటీ ఇంక్రిమెంట్లు లేవు. ఇవాళ రిటైర్ అవుతున్నటువంటి యొక్క వాళ్ళకి గ్రాట్యుటీ లేదు, గ్రూప్ ఇన్సూరెన్స్ అసలే లేదు. మరి డిపార్ట్మెంటు సోదరులకు ఉన్నట్టుగా మరి 180 రోజులు లీవ్ దాచుకొని రిటైర్మెంట్ సమయంలో వాటిని ఎన్కేజ్ చేసుకునేటువంటి యొక్క సౌకర్యం లేదు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైనటువంటి యొక్క వివక్షతకు గురైనటువంటి క్యాడరు ఈ గ్రామీణ తపాలా ఉద్యోగుల క్యాడరు. మేము దేశవ్యాప్తంగా 3.5 లక్షల మందిని ఈ డిపార్ట్మెంట్కు రెవెన్యూ తీసుకొచ్చి పెడుతూ 80% పైగా రెవెన్యూ జనరేట్ చేస్తున్నటువంటి ఒక క్యాడరు ఈ గ్రామీణ తపాలా ఉద్యోగుల క్యాడరు. మరి ఇంత వర్క్ చేస్తున్నా కూడా మాకు మినిమం వేజెస్ లేవు, మినిమం ఫెసిలిటీస్ లేవు అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. ఇప్పటికైనా ఈ డిపార్ట్మెంటు మాపై మానసిక వేధింపులు ఆపివేసి మా న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలుపరచాలని చెప్పేసి తపాలా శాఖను, కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ సాధ్యమైనంత మట్టుకు తొందరగా పరిష్కరించకపోతే ఈ సమ్మెను ఎన్ని రోజులైనా చేయడానికి వెనుకాడేది లేదని చెప్పేసి భారతదేశంలోని 3,50,000 మంది గ్రామీణ తపాలా ఉద్యోగులు చాలా కృతనిశ్చయంతో ఉన్నారు. కనుక వెంటనే కేంద్ర ప్రభుత్వం మా యొక్క న్యాయమైన డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని చెప్పేసి మేము విన్నవిస్తున్నాం. ఉత్తర వెంకటేశ్వర్లు, హన్మకొండ డివిజనల్ సెక్రటరీ, గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం. గ్రామీణ తపాలా ఉద్యోగుల ఐక్యత, గ్రామీణ తపాలా ఉద్యోగుల ఐక్యత. కమలేష్ చంద్ర అనుకున్న సిఫార్సులను వెంటనే, కమలేష్ చంద్ర అనుకున్న సిఫార్సులను వెంటనే, కమలేష్ చంద్ర అనుకున్న సిఫార్సులను వెంటనే. జీడీఎస్లకు 5 లక్షల గ్రాట్యుటీ వెంటనే, జీడీఎస్లకు 5 లక్షల గ్రాట్యుటీ వెంటనే, జీడీఎస్లకు 5 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ వెంటనే, జీడీఎస్లకు 5 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ వెంటనే. గ్రామీణ తపాలా ఉద్యోగుల కుటుంబాలకు వెంటనే, జీడీఎస్ కమిటీ అనుకున్న సిఫార్సులను వెంటనే, జీడీఎస్లకు 5 లక్షల గ్రాట్యుటీ వెంటనే, జీడీఎస్లకు 5 లక్షల గ్రాట్యుటీ వెంటనే, జీడీఎస్లకు 5 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ వెంటనే, జీడీఎస్లకు 5 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ వెంటనే, జీడీఎస్లకు 180 లీవ్ ఎన్కాష్మెంట్ వెంటనే, జీడీఎస్లకు లీవ్ ఎన్కాష్మెంట్ 180 వెంటనే, సీనియారిటీ ఇంక్రిమెంట్లను వెంటనే, సీనియారిటీ ఇంక్రిమెంట్లను వెంటనే, సీనియారిటీ ఇంక్రిమెంట్లను వెంటనే.
వెంటనే టీడీఎస్ కుటుంబాలకు మెడికల్ సౌకర్యం వెంటనే టీడీఎస్లకు మెడికల్ సౌకర్యం వెంటనే టీడీఎస్లపై మానసిక వేధింపులు టీడీఎస్లపై మానసిక వేధింపులు టీడీఎస్లపై మానసిక వేధింపులు టీడీఎస్లపై మానసిక వేధింపులు बीजेसी जीडीएस बीजेसी जीडीएस बीजेसी जिंदाबाद 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 ये जीडीएस जिंदाबाद 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 ये जीडीएस जिंदाबाद 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 ग्रामीण तपाला उद्योग ऐक्यता ग्रामीण तपाला उद्योग ऐक्यता